వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. జగన్ పర్యటనతో విశాఖ ఎయిర్పోర్టులో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ను కలిసేందుకు భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. వారికి అనుమతి లేకపోవడంతో పోలీసులకు, పార్టీ శ్రేణులకు వాగ్వాదం జరిగింది. విశాఖ నుంచి శ్రీకాకుళం రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు జగన్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సురేష్. ఏదైతే శ్రీకాకుళం పర్యటన కోసం తాడేపల్లి నుంచి బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీకి సంబంధించిన శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఫ్లైట్ ల్యాండ్ అయిన నేపథ్యంలో ఆయన జగన్ ఫ్లైట్లోంచి బయటకు రాబోతున్నారు. అయితే లోపలికి వెళ్లేందుకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే భారీగా వైసీపీ శ్రేణులు ఎయిర్పోర్ట్ దగ్గరకు చేరుకున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ మాత్రం పోలీసులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా బయట పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులను పోలీసులు నిలిపివేయడంతో పోలీసులతో వైసీపీ శ్రేణులు వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్లో మాత్రం విజయవాడ నుంచి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అయిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాబోతున్నారు జగన్. ఏదైతే ఇక్కడి నుంచి అంటే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీకాకుళం వెళ్ళబోతున్నారు. ఏదైతే శ్రీకాకుళంకు సంబంధించిన జిల్లా జైలులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్న ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును ములాఖాత్ ద్వారా కలిసి ఆయన పరామర్శించిన పరిస్థితి. ఏదైతే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలపై ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జైలులో సిదిలి అప్పలరాజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ను పరామర్శించేందుకు మరికొద్ది సేపట్లో జగన్ అక్కడికి చేరుకోనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడి నుంచి అంటే మరికొద్ది సేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి జగన్ బయలుదేరబోతున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏదైతే భోగాపురం, అదేవిధంగా నెల్లిమర, పూసపాటిరేగ, పైడి భీమవరం, రలస్థలం, హెచ్ఆర్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు ఆయన అక్కడకు చేరుకోనున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. 2 గంటల నుంచి 3 గంటల వరకు ములాఖాతులో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును కలిసిన అనంతరం 3 గంటలకు ఆయన తిరుగు పయనం కాబోతున్నారు. 5:30కు తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని 5:50కు ఆయన మళ్ళీ తిరుగు పయనం కాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జగన్ పర్యటనకు సంబంధించి ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన శ్రేణులు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ దగ్గరకు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అభిమానులు భారీ స్థాయిలో చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన కాన్వాయ్కు ప్రత్యేక వాహనాలను కూడా ప్రస్తుతం సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కేవలం ఆయనకు కాన్వాయ్లో ఏర్పాటు చేసిన వాహనాలకు మాత్రమే ఆయనతోటి వెళ్లేందుకు మాత్రం పోలీసులు అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా వాహనాలను నిలిపివేస్తామని మాత్రం పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన వెంట వెళ్లేందుకు మాత్రం ఎక్స్ట్రా వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే దాదాపు ఆయనతో జగన్తో పాటు వచ్చిన మాజీ మంత్రులు పేర్ని నానితో పాటు కురసాల కన్నబాబు కూడా ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాజీ సీఎం జగన్ కూడా ప్రస్తుతం ఎయిర్పోర్ట్లోంచి బయటికి వస్తున్న విజువల్స్ను మనం చూడొచ్చు. ఏదైతే అభిమానులు భారీ ఎత్తున ఇక్కడకు చేరుకుంటున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఆయన లోపల నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆయనకు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ఏదైతే జగన్ ప్రత్యేక భద్రతా బలగాల మధ్య ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే వైసీపీ అభిమానులకు అభివాదం చేసుకుంటూ జగన్ బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో ఆయన ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీకాకుళం బయలుదేరబోతున్నారు. దాదాపు 3 గంటల పాటు ఆన్ ద వేలో బై రోడ్డు ద్వారా ఆయన వాహన శ్రేణి శ్రీకాకుళంకు బయలుదేరబోతున్నాయి.
అయితే ఈ నేపథ్యంలోనే భోగాపురంకు సంబంధించిన ఎయిర్పోర్ట్ కూడా మరో 2 రోజుల్లో ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలోనే దానికి సంబంధించిన అనుమతుల దగ్గర నుంచి ఇతర అన్ని కార్యక్రమాలు చేపట్టాం. పూర్తి స్థాయిలో మా ప్రభుత్వ చొరవ వల్లే భోగాపురం ఎయిర్పోర్టు సిద్ధమైందని చెప్పేసి వైసీపీతో పాటు జగన్ కూడా కోట్ చేస్తున్న నేపథ్యంలో భోగాపురం ప్రాంతం మీదుగా ఇవాళ ఆయన పర్యటన సాగనున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భోగాపురంకు సంబంధించిన వైసీపీ శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున స్థానికులు కూడా అక్కడకు చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయన ప్రస్తుతం ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా ఆయన శ్రీకాకుళం చేరుకోబోతున్నారు. అక్కడ మాజీ మంత్రి సుడిరే అప్పలరాజుని ములాఖాత్ ద్వారా పరామర్శించబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.